Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వైట్ స్క్రీన్ లీఫ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇది విధంగా గైస్ ఆ యొక్క లీఫ్లో మీ యొక్క ఫొటోస్ కానీ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఇలా లిరికల్ ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ సాంగ్ తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్ ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి డైరెక్ట్ ఈ యొక్క లిరికల్ యాడ్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కు వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక మీరైతే మ్యూట్ చేయకండి, ఎందుకంటే మీకు సాంగ్ అవసరం కనుక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లీఫ్ PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి సో ఆ యొక్క ఇమేజ్ మీకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన రొటేట్ అనే ఆప్షన్ ఉంది. సో రొటేట్ మీద టచ్ చేసి కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేయండి ఫ్రెండ్స్. అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఆ యొక్క ఇమేజ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ కనెక్ట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఉంది. ఇక్కడ టిక్ మార్క్ను అటువంటి అదే ఇమేజ్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు మల్టీ అని అప్లై చేసి టిక్ మార్క్ను అటువంటి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో అంటే మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. సపోజ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇదే ఇమేజ్ని మనకు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ యొక్క ఇమేజ్ అనే PNG లాగా ఉంది. మీ యొక్క ఫొటోస్ కూడా PNG లాగా ఉండాలి. మీ యొక్క ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే దీనికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి, మన యొక్క ఫోటోని ఏ విధంగా రిమూవ్ చేయాలో క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేయండి. ఓకే, సో మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు ఫిగర్ అనేది ఎనేబుల్ చేయండి. మినిమం ఒక 20 వరకు ఎనేబుల్ చేసి ఇక్కడ టిక్ మార్క్స్ ఇవ్వండి. అదే ఇమేజ్ మీరు టచ్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో మీరు డ్రాగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్. సో ఇంకా మల్టీ ఇమేజ్ యాడ్ చేసుకుంటారు, అది మీ ఇష్టం, మీ చాయిస్. సో నేను అనేది ఒక 20 సెకండ్స్ అంటే అదే ఇమేజ్ని ఇంకా లెంత్న పెట్టేశాను. సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క లిరికల్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. మన యొక్క ఫోటో అందులో యాడెడ్ అలా అవుతుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ కూడా ఇంకా లిరికల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చినా కూడా నచ్చని లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.